వాలంటీర్ రావాలి, ఇంకోడని రావాలని చూడరు వాలంటీర్ కదా. రావాలని ఏం చూడరు. అది కాదు ఎవరో ఒకళ్ళు నేను అంటోంది. వచ్చేస్తున్నారని చూస్తారు. సర్టిఫికెట్ల సంగతి. అవును. ఇప్పుడు ఉట్టి పెన్షనే కాదు కదా వాలంటీర్ ఇచ్చేది, మిగతా సేవలు ఉన్నాయి కదా. అవును. ఇప్పుడు ఈ సచివాలయ సిబ్బందితోనే ఆ 2000 ఇళ్ళకి ఇక మిగతా పనులు కూడా చేస్తారు. ఇండిపెండెంట్ రసీదులు వాళ్ళే తెచ్చేస్తున్నారు. ఈ మీరు అన్నట్టు ఇవన్నీ సర్టిఫికెట్లు ఇవన్నీ అప్పుడు అవన్నీ కూడా వీళ్ళు చేయాలా? అంతే కదా. కాకపోతే అప్పుడు ఇక పని నడుచుద్దా? 11 మంది స్టాఫ్ 2000 మంది పని చేస్తారా? అవును. ఇక అది ఫ్యూచర్ లో సచివాలయ ఉద్యోగులు కూడా ఉద్యోగులే కదా, ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులే కదా. ప్రభుత్వ ఉద్యోగులు ఇలాగా ఫీల్డ్ లోకి తిప్పొచ్చా? అది ఏమన్నా ఉంటుందా? ఫీల్డ్ ఉద్యోగులు సెపరేట్ ఉంటారు కదా, ఆ పాయింట్ అనేది అది భవిష్యత్తు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు మిగతా వాళ్ళు ఎవరితో చేయించని పని వీళ్ళతో ఎందుకు చేయించాలంటే వీళ్ళు జగన్ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి అదే అంటున్నాను అన్నటువంటి ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. వీళ్ళకి వాస్తవంగా ఇప్పటికే పని భారం. మామూలుగా రెవెన్యూ శాఖ పనులు అన్ని పనులు తెచ్చి వాళ్ళ నెత్తిని రుద్దారు. వాస్తవంగా అది వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది, మా నెత్తిని అన్ని పెడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకి అదనంగా ఇంకో పని పెట్టారు, వాళ్ళని తీసుకొచ్చి ఇల్లు తిప్పుతున్నారు. అది దానికి మరి ఏం చేస్తారు ఆ వ్యవస్థ? అంటే ఈ ఒక నెలకే అన్న పరిమితం చేస్తారు. అదేం చెప్పలేదు ఈ ఒక్క నెలకే అని. అంటే ఇప్పుడు 1వ తారీఖు పెన్షన్ అన్నారు, వీళ్ళతో అన్నారు. అంతేగాని విధాన నిర్ణయం అంటే అప్పుడే తీసేసుకోవాలి కదా. సచివాలయ సిబ్బందితో ఈ నెల ఇద్దాం, వచ్చే నెల నుండి వాలంటీర్లు చేద్దాం అని అనుకోవాలి కదా. అదేం చెప్పలేదు. అంటే ఇంకా దానికి సంబంధించి స్పష్టత లేదు. లేదా ఈ నెల ప్రయోగాత్మకంగా చూసి రొటీన్గా అయిపోతుంది అనుకోండి, కంటిన్యూ చేసేస్తారు. చేయొచ్చేమో. అప్పుడు ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది కంప్లీట్గా పక్కన పెట్టేస్తారు.